అందరికీ నమస్కారం. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ మూవీ ఇప్పుడు పుష్ప రికార్డును బ్రేక్ చేసిందట. సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. సార్, దురంధర్ మూవీ అంటే అంచనాలు ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఇప్పుడు పుష్ప రికార్డుని బ్రేక్ చేసిందట. ఏంటి సార్? దురంధర్ మూవీ రణవీర్ సింగ్ ఆయన అదే మన దీపిక హస్బెండ్ కదా. అయితే ఈయన ఈ మధ్యకాలం వచ్చిన సినిమాలన్నీ సరిగ్గా ఆడలే. మళ్ళీ ఇది బాగా వినిపిస్తుంది. ఇందులో మనకి వెబ్ సిరీస్ స్పెషలిస్టు, అలాగే మన సౌత్ యాక్టర్ మాధవన్ కూడా ఉన్నారు. తర్వాత మరొక యాక్టర్ అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా మన చావాలో ఔరంగజేబ్గా యాక్ట్ చేశారు. తాల్ సినిమా హీరో వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి కీలక పాత్రలో పోషించారు. స్టోరీ ఏంటంటే ఈయన ఒక రా ఏజెంట్, రణవీర్ సింగ్ సంథింగ్. ఈయన రా ఏజెంట్ అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని ఉంటుంది కదా, ఇంటెలిజెన్స్ సంబంధించింది. దాంట్లో పాకిస్తాన్లో ఒక రా ఏజెంట్గా ఉంటే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు, దాని మీద 8 పార్ట్లుగా చేయడానికి డైరెక్టర్ ఏదో ఆయన కూడా ఏదో ధర్ అని వస్తుంది, మురళీధర్ ఏదో సంథింగ్, ఆయన ప్లాన్ చేసుకున్నాడట. బట్ చాలా మంది సినీ విమర్శకులు చెప్పేది ఏంటంటే యాక్చువల్గా ఇది సినిమా కదా, వెబ్ సిరీస్ లాగా 8 చాప్టర్లు రిలీజ్ చేస్తానని చెప్పడం ఏంటంటే, నేను అనుకున్న కథని అలాగే 2 పార్ట్లో చెప్పడం కుదరదు, 8 పార్ట్లో చెప్పాలి అంటే వెబ్ సిరీస్ తీయచ్చు కదని, వెబ్ సిరీస్ తీని సినిమాగానే రిలీజ్ చేస్తాను, చూద్దామని ఛాలెంజ్ చేశారు. సో ఫస్ట్ పార్ట్ మొన్న డిసెంబర్ 5న ఎప్పుడు రిలీజ్ అయింది. అసలు భయంకరమైన కలెక్షన్స్. ఎంత కలెక్షన్స్తో పాటు ఎంత వివాదం అయిపోయిందంటే, ఒక 5 అరబ్ కంట్రీస్ ముస్లిం దేశాల్లో దాన్ని బ్యాన్ చేశారు, ఎందుకంటే పాకిస్తాన్కి యాంటీగా చూపించారు కాబట్టి. రెండోది, బాలీవుడ్లో కొంతమంది ప్రముఖులు, కొంతమంది సీనియర్ హీరోలు కూడా దీని మీద పెదవి విరిచారంట. దాంట్లో హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. ఏంటది మరీ వైలెన్స్ ఎక్కువ చూపించారే, వైలెన్స్ చూపించేది పాకిస్తాన్ వాళ్ళు నైజమే అంత. నవాబులు ఎలా చేసేవారండి ఇక్కడ. అలాగే కాశ్మీర్లో ఇక్కడ రజాకార్లు కానీ కాశ్మీర్ పండిట్లు కానీ ఎంత ఓచుకోత కోయబడ్డారు. ఇక్కడ రజాకార్లు ఎంత దారుణంగా ప్రవర్తించేవారు. తెలంగాణలో పూర్వీకులను అడిగితే తెలుస్తుంది. మొన్న వచ్చిన ఆ రజాకార్ ఫైల్ సినిమా కూడా కేవలం 20-30% చూపించారట. మిగతా చూపించలేనంత దారుణాలు కూడా చేశారు వీళ్ళు. సో అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ బిహేవియర్ అలాగే ఉంటుంది. దొంగ దెబ్బ తీయడము, చేవలేక, ఏ టాలెంట్ లేక రివర్స్ గేర్లో ఇలాగ అనుకుంటూ ఏదో చేయడము, ఫ్లైట్లు కూల్చేసామని పెద్ద బిల్డప్ ఇవ్వడము, హింసించడం, ఇవి తప్ప వాళ్ళకి ఏం తెలుసు. చిన్నపిల్లల స్కూల్ మీద కూడా బాంబు పెట్టాక చేస్తారు. అటువంటి దుర్మార్గపు ఆలోచన ధోరణి ఉన్న మూర్ఖులు వాళ్ళు, చదువుకున్న మూర్ఖులు పైగా. సరే, వాటి మీద వీళ్ళు కొంతమంది బాలీవుడ్ వాళ్ళు అట్లా మరీ నువ్వు చెయ్యి, నువ్వు ఇంకా ఆడెవడో నీ సినిమాలు పాకిస్తాన్లో ఆడవేమో భయంతో ఇచ్చే స్టేట్మెంట్ ఎందుక ఇక్కడ ఈ గడ్డ మీద ఉంటూ. సో ఇప్పుడు అలాంటి విమర్శ వచ్చిన దాన్ని మరి కాస్త హైప్ అయిపోయింది. అసలు స్టోరీయే స్టార్ట్ అవ్వలేదు. అంటే రానాసిస్ వింగ్ లో ఎలా ఉంటాడు ఏంటి అనేది జస్ట్ చూపించారు శాంపుల్. దానికే బొమ్మ బ్లాక్ బాస్టర్ అయిపోయింది. అయిపోయి అన్ని కలెక్షన్లు కొలగొట్టిందట. అయితే లేటెస్ట్ గా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఇంతవరకు పుష్ప ఏదైతే ఆల్మోస్ట్ బాహుబలి రికార్డ్ బ్రేక్ చేసిన దంగల వరకు వెళ్ళిందో 1850 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది పుష్ప 2. సో పుష్ప 2 ఏదైతే క్రేజ్ వచ్చిందో ఆ నెట్ఫ్లిక్స్ వాడు 275 కోట్లు కొన్నాడంట పుష్ప 2ని స్ట్రీమింగ్. ఇప్పుడు ఆ దురంధర్ 285 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాడు కొనుక్కున్నాడు. ఇంతకు ముందు ఎలా ఉందంటే, ముందే శాటిలైట్ ఓటీటీ అమ్మేసేవారు. మొన్న ఎవరు కమల్ హాసన్ గారు మణిరత్నం సినిమా వచ్చింది చూసారా, థగ్ లైఫ్ ఏదో, ఆ సినిమా 120 కోట్లకి నెట్ఫ్లిక్స్ కొంది రిలీజ్ అవ్వక ముందు. ఎందుకు, మణిరత్నం కమల్ హాసన్ కాంబినేషన్ అంటే బ్లాక్ బాస్టర్ కదా. ఇది నాయకుడు సినిమా నుంచి కూడా సూపర్ నాయకన్ అంట తమిళ్లో. అలాంటిది సినిమా ఒక్కసారి ఆడకపోయేసరికి నెట్ఫ్లిక్స్ రివర్స్ గేర్ వేశారంట. మేము 120 కోట్లు ఇచ్చాము, చాలా ఎక్కువ, తిరిగి మాకు 50-60 కోట్లు ఇచ్చేసేయండి, ఈ సినిమాకి అంత సీన్ లేదు, ఇవ్వకపోతే మేము సినిమా రిలీజ్ చేయం, మీరు బయటకు మార్కెట్లో రానివ్వండి. సో ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తుంది, సినిమా రిలీజ్ అయితేనే ఎక్కువ అమౌంట్కి ఇచ్చి కొనుక్కుంటుంది, హిట్ టాక్ వస్తేనే, లేదంటే కొనట్లేదు. మా సినిమాలు మాకున్నాయి, మా వెబ్ సిరీస్ మాకున్నాయి చాలే అన్నట్టుగా నెట్ఫ్లిక్స్ కున్న క్రేజ్ అటువంటిది. సో ఈ నేపథ్యంలో పుష్పాని 275 కోట్లు కొంది, హిట్ అయింది కాబట్టి. దురంధర్ కూడా హిట్ టాక్ వచ్చి కలెక్షన్స్ భారీగా వచ్చాయి, కాంట్రవర్సీ అవుతుంది, ఇటువంటి ఇమేజ్ వచ్చాయి కాబట్టి ప్రతి 10 కోట్లు పెంచి 285 కోట్లకి
కొనుక్కుందంటే అది రికార్డు. పైపెచ్చు బాలీవుడ్ లో ఇంతవరకు అంత రేటు ఏ హిందీ సినిమా కూడా పోలేదు, ఏ Yes, sir. సూపర్ స్టార్ సినిమా కూడా పోలేదు. రణ్వీర్ సింగ్ కూడా అంటే ఇక్కడ ఇప్పటి వరకు అసలు కొద్ది రోజుల నుంచి అంటే హిట్లు లేక ఇబ్బంది అవును, పడుతున్న అవును. టైంలో ఈ టైంలో ఇలాంటి క్రేజ్ రావటం కరెక్ట్. ఎందుకంటే ఒకవైపు ఆమె ఎవరు మన దీపికా పదుకునే గారికి కూడా కల్కి పార్ట్ 2 లో వాటి తొలగించడం, తర్వాత స్పిరిట్ లో కూడా ఇది మన సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ ప్రభాస్ తో వచ్చిన సినిమాలో కూడా దీపికా పదుకునే తీసేయడం, ఇట్లాంటి వీటి మీద కొంచెం డౌన్ అయింది వాళ్ళిద్దరు గ్రాఫ్ కూడా అనుకుంటున్న నేపథ్యంలో ఈయనకి ఒక్కసారి హిట్ తగలడం అనేది కొంచెం శుభ పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ కూడా సినిమాలు బేబీ పాప పుట్టినట్టుంది మన దీపికా పదుకునే గారికి. సో ఆవిడ కూడా సినిమాలు కొద్దిగా బ్రేక్ తీసుకోవడం, పైపెచ్చు పాపం చూసుకోవాలి కాబట్టి టైమింగ్స్ అవి డిక్లేర్ చేయడం, నేను ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకే చేస్తాను, తర్వాత డెడికేట్ పాపకు ఏవో రకరకాలుగా ఈ స్టేట్మెంట్తో ఆవిడ 2 సినిమాలు తప్పించారు. ఆవిడకి చాలా పెద్ద అవమానకరమైన ఘటన అది ఒక విధంగా చెప్పాలి. అటువంటి నేపథ్యంలో ఈయనకి ఈ బ్లాక్ బాస్టర్ తగలడం అనేది చాలా అద్భుతమైన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి రణవీర్. సినిమా కూడా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా, నేను చూడలేదు బట్ చూసిన వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే ఏంద్రా బాబు సినిమా నిజంగా ఎంత రా అనాలిసిస్ వింగ్ లో పనిచేసే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంతో ఇదిగా ఉంటారా, ఎన్ఐఏ వాళ్ళు కానీ రాలో కానీ చేసేవాళ్ళు, లేదా తర్వాత ఏంటి ఈబీలో చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఎంత ధైర్యంగా ఎంత పవర్ఫుల్గా ఉంటారా అనేది చాలా మందికి అక్కడ వాళ్ళు చేసే దారుణాలు కూడా కళ్ళకు కట్టినట్టు చూపించారట. సో మొత్తం మీద సినిమా ఇప్పటికే December 5 రిలీజ్ అయ్యి ఇప్పుడు 600 కోట్లు క్రాస్ చేసిందట. ఇంకా ఎంత క్రాస్ చేస్తుంది, మేబీ అది బాహుబలి రికార్డు వరకు వెళ్తుందా లేదా పుష్ప రికార్డు బ్రేక్ చేస్తుందో తెలియదు. కానీ పుష్పాది మాత్రం ఈ నెట్ఫ్లిక్స్ కొనుక్కున్న ప్రైస్కి మాత్రం 10 కోట్లు ఎక్కువ ఇచ్చే ఇప్పుడు 285 కోట్లకి నెట్ఫ్లిక్స్ అమ్ముడుపోయింది. ఓకే అది ఓకే ఓకే సార్, థ్యాంక్